పాత సంవత్సరంలో నుంచి నూతన సంవత్సరములోనికి అడుగుపెట్టాం. నూతన సంవత్సరములో అడుగుపెట్టిన మనము ఇంకా పాత పద్ధతులనే నూతన సంవత్సరములో మనము అవలంబించినప్పుడు పాత పద్ధతులనే పాత సంబంధించినటువంటి కార్యములనే ఇంకా మనము నూతన సంవత్సరములో అవలంబించినప్పుడు మీకు ఎన్ని క్రొత్తవి ఇచ్చినా, ఎన్ని క్రొత్త దినాలు ఇచ్చినా, ఎన్ని క్రొత్తవి దేవుడు నిమిషములు, సమయములు, గంటలు ఏమిచ్చినా వ్యర్థముగానే కనబడుచు ఉన్నది. అందుకే నూతన సంవత్సరములో అడుగుపెట్టినటువంటి మనము మొట్టమొదటిగా మనము నేర్చుకొనవలసినది ఏమిటంటే ఆయన మాటను వినాలి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. పాత సంవత్సరములో ఈ అలవాటు మీకు లేకపోవచ్చు. సరిగ్గా ఆయన మాట వినే లక్షణము మీలో లేకపోవచ్చు. దేవుని మాటను వినే అలవాటు మీకు లేకపోవచ్చు. మీ స్వంత న్యాయముగా మీ ఆత్మకు ఎలాగైతే ప్రేరణ వచ్చిందో అలాగే మీరు జీవించారు పాత సంవత్సరములో. ప్రియులారా, దేవునికి ఇష్టమైనట్టుగా కానీ దేవునికి అంగీకారమైనట్టుగా కానీ దేవుడు తన చిత్తము చెప్పున గాని మీరు నడుచుకొనలేకపోవచ్చు. మీ ఇష్టమే సిద్ధించుకున్నారు, మీ ఇష్టమే నెరవేర్చుకున్నారు, మీ ఇష్ట ప్రకారముగానే మీ హృదయ ప్రేరణ ప్రకారంగానే మీ జీవితాన్ని నడిపించుకున్నారు. దానివల్ల నష్టపోయింది ఎవరంటే మనుష్యులే. మనమే నష్టపోతాం, మనమే కష్టంలో పోతాం, మనమే దేవునికి అయిష్టములోనికి పోతాం. దేవుని ఇష్టాన్ని నెరవేర్చని వారిగా, దేవుని యొక్క ఇష్టమును నెరవేర్చని వారిగా కనబడతాం. నేను ఎదుకొచ్చాను, ఇక ఇంటి వారందరూ నా మాటే వినాలి అని కొంతమంది అబ్బాయిలు పెత్తనం చేస్తూ ఉంటారు, అమ్మాయిలు పెత్తనం చేస్తూ ఉంటారు. మీ పెత్తనం కాదు ఇంటిలో, దేవుని పెత్తనం ఇంటిలో. మనలను నడిపించే ఒక నాయకుడు ఉన్నాడు. మనలను ఆశీర్వాదకరముగాను ఆరోగ్యకరముగాను నడిపించే ఒక నాయకుడు, మన జీవితాలను దీవించబడేటట్టు నడిపించే ఒక నాయకుడు, మన జీవితాలు దీవించబడినట్లు, మన జీవితాలు ఆశీర్వదించబడినట్లు, మన జీవితాలు వర్ధిల్లునట్లు, మన జీవితాలకు ఆనందదాయకము అనుగ్రహించినట్లు ఒక నాయకుడు మనకు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం.